ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు బినామీ పెట్టుబడుల గుట్టు తేల్చేందుకు విచారణను మరింత ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా విజయవాడ లక్కీ డ్రా హ్యుందాయ్ షోరూమ్ యజమాని ఉస్మాన్ సందీప్ సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. జగన్ పిఏ కేఎన్ఆర్ తక్కువ పెట్టుబడితో ఈ షోరూమ్ లో ఏకంగా 50% వాటాను ఎలా దక్కించుకున్నారు అనే కోణంలో ఉస్మాన్ సందీప్ ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక మరోవైపు జగన్ పిఏ కేఎన్ఆర్ వందల కోట్ల అక్రమ ఆస్తుల సామ్రాజ్యం ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. అక్రమ సొమ్ము వసూళ్లు సెటిల్మెంట్లతో కేఎన్ఆర్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్టుగా సిట్ అధికారులు ఆధారాలను సేకరించారు. కృష్ణా జిల్లాలో ఒక ఎన్ఆర్ఐని బెదిరించి ఏకంగా 40 ఎకరాల భూమిని స్వాహా చేయడమే కాకుండా తిరుపతిలోని హాథీరాంజీ మఠం భూములను సైతం కబ్జా చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. కేఎన్ఆర్ భార్య శశికళ బ్యాంక్ అకౌంట్ లో 19,85,00,000 రూపాయల నగదును సీజ్ చేసిన అధికారులు ఆమె వద్ద ఉన్న 2.5 కిలోల భారీ బంగారాన్ని సైతం స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజులుగా కేఎన్ఆర్ ను ప్రశ్నించిన సిట్ అధికారులు ఇప్పటికే ఆయన నివాసాల నుంచి కీలక డాక్యుమెంట్స్, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. హ్యుందాయ్ షోరూమ్ యజమాని ఉస్మాన్ సందీప్ ఇచ్చే స్టేట్మెంట్స్ చూశాక పూర్తి స్థాయిలో ఆధారాలు క్రోడీకరించుకొని కేఎన్ఆర్ ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. జగన్ పిఏ చుట్టూ ఉచ్చు గట్టిగా బిగుస్తూ ఉండటంతో ఇప్పుడు వైసీపీ నేతల్లో వణుకు స్టార్ట్ అయినట్టు టాక్. కేఎన్ఆర్ గనుక నోరు విప్పితే తాడేపల్లి ప్యాలెస్ గుట్టుతో పాటు ఇంకెంతమంది పెద్ద తలకాయల పేర్లు బయటపడతాయోననే వైసీపీ వర్గాలకు టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తోంది.